49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ట్రంప్కి చైనా అవసరమా? జనరల్గా యుఎస్ అనేది వేరే దేశాన్ని ఎదగనీయదు, పూర్తిగా అమెరికా మీద ఆధారపడేటట్టు చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు చైనా ఎంత అవసరం యుఎస్కి? చైనా లేకపోతే యుఎస్కి గడవదా? ఎందుకంటే చైనా నుంచి రేపు మ్యాగ్నెట్లు బంద్ అయితే, ఇది జరిగింది కూడా ముందు. టారిఫ్ పెట్టినప్పుడు ముందు 25 అన్నాడు, తర్వాత 50 అన్నాడు, తర్వాత 125 అన్నాడు, 250 అన్నాడు, 400 అన్నాడు. సడన్గా చైనా ఏం చేశారు, మ్యాగ్నెట్ బ్యాన్ చేసి పడేశారు. హై అండ్ మ్యాగ్నెట్స్ ఉంటుంది, మన ఎంఆర్ఐ మిషన్స్లో వాడేది, మన కార్ డోర్ మన రివర్స్ కిందకి దింపుతాం చూడండి, ఆ మోటార్ కింద ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. అన్నిట్లో వాడతారు మ్యాగ్నెట్. ఇప్పుడు మనం మ్యాగ్నెట్స్ అంటే మన చిన్నపిల్లలు మనం ఆడుకుంటాం, మ్యాగ్నెట్స్ కాదు, హై అండ్ మ్యాగ్నెట్స్ ఎంఆర్ఐ మిషన్స్లో ఉంటుంది, ఇండస్ట్రీస్లో వాడే చాలా మటుకు ఇండస్ట్రీ. ఇది అమెరికాకి చైనా బ్యాన్ చేసి పడేశారు. ఓకే, మీకు అక్కర్లేదు కదా, మీరు టారిఫ్ తీయండి, అప్పుడు మాట్లాడతాను. వేరే చోట నుంచి వాళ్ళు చేసుకోవడానికి చేసుకోలేదు. వీళ్ళు ఏం చేశారంటే, పవన్ గారు చైనాని ఒక మాట మీద మెచ్చుకోవాలి, అది మనం చేసిన చాలా పెద్ద తప్పు. మన గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు నెహ్రూ గారి టైం నుంచి ఆ టైంలో ఆయనకు నచ్చింది అది, సోవియట్ యూనియన్లో ఉన్న ఒక అదే పాలసీ 5-year ప్లాన్ అడాప్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా చైనాలో కూడా ఉంది ఆ 5-year ప్లాన్. పంచశీల ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ 5-year ప్లాన్. మన ప్లానింగ్ కమిషన్ ఉండే చూడండి, అది ప్లానింగ్. అది ఆ టైంలో సోషలిస్ట్ మోడల్ తీసుకొచ్చారు. పెద్ద పెద్ద పవర్ ప్లాంట్లు, పెద్ద పెద్ద స్టీల్ కంపెనీలు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, పెద్ద పెద్ద నేవల్ డాక్యార్డ్లు, ఇదన్నీ పబ్లిక్ సెక్టర్లో తీసుకొచ్చారు. బిహెచ్ఈఎల్, బిఈఎల్, హెచ్ఏఎల్, అట్లాంటి పెద్ద పెద్ద నవరత్నాలు, ఇప్పుడు మహారత్నాలు అంటారు, తయారు చేశారు. కానీ దాంట్లో పెట్టిన పెట్టుబడికి మనకు అంత రిటర్న్స్ రాలేదు. మీరు ఇంకా సెక్టర్లో పెడితే, ప్రైవేట్ సెక్టర్కి ఇస్తే వాళ్ళు దానికన్నా ఒక 50% ప్రాఫిట్లు తీసుకొస్తుండే ఇప్పుడు దాకా. మనం అదే తప్పు చేస్తాం. చైనా ఏం చేశారంటే వాళ్ళ వైపు నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టేసుకున్నారు. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు చాలా మట్టుకు వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాని మీద జరిగింది. టుడే ఇప్పుడు చూస్తే మీరు ప్రతి సెక్టర్లో చైనా లీడ్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, ప్రతి సెక్టర్లో లీడ్ చేస్తున్నారు. ఎక్కడ ఆయన ఒక చాయిస్ కూడా ఇవ్వట్లేదు అమెరికాకి. అమెరికా దేంట్లో దిగుతారు, వాళ్ళు దానికన్నా ముందు దీంట్లో దిగేస్తారు. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ ఈసారి వచ్చి తోడు ఎలాన్ మస్క్ని తీసుకొచ్చాడు. ఆయన కార్లు అమ్మలేకపోతున్నాడు చైనాలో. నేను వచ్చే ముందు ఒక బ్రాడ్కాస్ట్ వింటున్నాను, నేను దాంట్లో ఒక అమెరికా నుంచి వెళ్ళిన ఒక టెక్నాలజీ హెడ్ అంటున్నాను, నేను చైనాకి వెళ్ళినప్పుడు కార్లు చూసి అసలు ఏంటి కార్లు అని కూడా అర్థం కావట్లేదు నాకని చెప్పారట. ఇట్లాంటి కార్లు మన అమెరికాలో ఎందుకు తయారు చేయట్లేదు అని అడుగుతున్నాడు. టెస్లా చూసి నాకు ఏడుపు వస్తుంది, వాళ్ళ డిజైన్ కానీ వాళ్ళ టెక్నాలజీ చూస్తే నాకు చాలా ఇంప్రెస్ అయిపోయానంట. లోకంలో టుడే ఇప్పుడు మనం చూస్తే లోకంలో ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్స్లో నంబర్ 1 చైనా, దాంట్లో డౌట్ లేదు. ఈవీఎస్లో అది కాకుండా మీరు చూస్తే టెక్నాలజీలో, ఏఐలో దే ఆర్ నౌ ద కింగ్స్ ఆఫ్ ఏఐ. అది మీరు డీప్ సీక్ ఏదైనా చెప్పొచ్చు మరి, కానీ వాళ్ళు చిప్స్ ఇయ్యకపోతే కూడా వాళ్ళు దే బికమ్ ఎ బిగ్ ప్లేయర్ ఇన్ ఏఐ చైనా. అది యూఎస్కి నచ్చట్లేదు. ఎందుకంటే యూఎస్ అనుకున్నారు మేమే అన్నిటికంటే నంబర్ 1 ప్లేయర్ మేమే ఉండాలి, వీడెవడరా కొత్తోడు వచ్చిండు అని. కానీ జరిగింది కదా. టుడే యూ లుక్ అట్ యూఎస్ ఏఐ కంపెనీస్ అండ్ చైనీస్ ఏఐ కంపెనీస్ చూడండి, అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ కాస్ట్. ఏ పని అమెరికన్ కంపెనీస్ $1000 చేస్తారో చైనా వాళ్ళు అది $100 చేస్తారు. ఇది డిఫరెన్స్. ఒకరికి మనం ఇప్పుడు ఏఐ యూజ్ చేసిన వాళ్ళు మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, పెయిడ్ వర్షన్స్ ఆఫ్ ఏఐ. మనకి ఎవరు తయారు చేశారని మనకు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. మనకు పని జరగాలి అంతే. పిల్లి ఎలుకలు పట్టుకోవాలి అంతే. మనకి పిల్లి నల్లదా తెల్లదా మనకు అక్కర్లేదు. దట్స్ అ జాబ్ ఆఫ్ ద క్యాట్ అన్నమాట. ఇది సేమ్. తో మనం చాలా మటుకు మీరు చూసే చైనాకున్న అడ్వాంటేజ్ అది చాలా పెద్దది. ఒకటి, నేను ఎకానమీ గురించి మాట్లాడాను చూడండి, వాళ్ళది పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. అంటే మీరు జీడిపిలో పెట్టి పర్చేసింగ్ అంటే మన డబ్బులు పెట్టుకొని ఎంత కొనొచ్చు అనే ఒక ఇది ఉంటుంది. దాంట్లో చైనా ఇస్ అహెడ్ ఆఫ్ యూఎస్. మన దగ్గర కూడా అంటారు ఇప్పుడు జీడిపి కాదు, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ చూడాలంటే మన దగ్గర ఉన్న రూపీ పెట్టుకొని మీరు ఏమేమి కొనొచ్చు ఇక్కడ. అదే మీరు యూఎస్లో కొంటే ఎంత అవుతుంది మీకు, ఒక కిలో బియ్యం ఇక్కడ ఎంత, అక్కడ ఎంత, మన కరెన్సీలు ఎంత, వాళ్ళ కరెన్సీలు ఎంత అని. సో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ దాంట్లో కూడా చైనా ఇస్ అహెడ్ ఆఫ్ యూఎస్ అనమాట. సెకండ్ లార్జెస్ట్ ఏఐ ప్లేయర్ ఇప్పుడు చైనా. ఇంకా ఒక 10 సంవత్సరాల్లో దే బికమ్ నంబర్ 1, దాంట్లో డౌట్ లేదు. అన్నిటికంటే ఇన్వెస్ట్మెంట్ దీంట్లో, ఎందుకంటే పెట్టుబడి పెట్టాలి. మన దగ్గర గవర్నమెంట్ అంత సపోర్ట్ చేయరు, ఒక లిమిట్ దాకా చేస్తారు.
కానీ చైనాలో గవర్నమెంట్ ఇస్ గవర్నమెంట్, బిజినెస్ అంటే గవర్నమెంట్. మీకు గుర్తుంటుంది అలీబాబా అని చెప్పి ఒక కంపెనీ ఉంది, అవును. ఇప్పుడు కూడా ఉంది అనుకోండి. alibaba.com జాక్ మా అని దాని చైర్మన్ ఉండే ఒక చాలా వెరీ కెరిస్మాటిక్ పర్సన్. మిస్సింగ్ కదా కొంతకాలం. ఇప్పుడు లేడు, ఎక్కడ కూడా తెలియదు. ఆ, ఎందుకు కంపెనీ చాలా పెద్దగా అయిపోయింది. స్టార్టెడ్ టాకింగ్ బిగ్ థింగ్స్, నేనే కంపెనీ, చైనా ఎవరు అదని చెప్పి టాప్ 10లో ఉండేవాడు గ్లోబల్. రాత్రికి రాత్రి లేపేశారు అని. అవును, కంపెనీ ఉందంటే ఉంది, రిచెస్ట్ పర్సన్స్లో కానీ టాప్ ఇప్పుడు లేదు. 10లో సో చైనాలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది డెమోక్రసీ అనేది లేదు. ఉండేవాడు. అమెరికాలో ఉండొచ్చు, కానీ ఒకవైపు చూస్తే అది కరెక్టే. చైనాలో జరిగిన ఆ 1 party రూల్ అండ్ 1 person రూల్, ఎందుకంటే జీ జింగ్పిన్ ఇప్పుడు 3rd termకి వస్తున్నారు, 3వ టర్మ్కి వస్తున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో జీ జింగ్పిన్కి కావాల్సిన సపోర్ట్ కానీ వాళ్ళ మిలిటరీ వైపు నుంచి, వాళ్ళ ఇండస్ట్రీ వైపు నుంచి ఇప్పుడు కూడా వస్తుంది. బహుశా ఇంకా ఒక టర్మ్ తర్వాత ఆయన ఎవరైనా నామినేట్ చేస్తారు ఆయన వైపు నుంచి, ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది ఆయన టాప్ మిలిటరీ జనరల్స్ అందరిని తీసేశారు. అవును, ఎందుకంటే ఆయన భయం ఉండే ఏదో ఒక రోజు అనుమానం ఉంది అని, నన్ను లేపేస్తారు వీళ్ళని చెప్పేసి. ట్రంప్ ఏజెంట్లేమో అని. సో ఇప్పుడు చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ చేసుకోండి, అక్కడ కూడా చైనా ఇస్ వే హెడ్. ఉమ్, సో వాళ్ళది రీసెర్చ్, నేను మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాను, వాళ్ళు చేసే పిహెచ్డి మార్కెట్ వాల్యూ ఉంది దానికి. మన దగ్గర పిహెచ్డి ఏంటంటే కన్నయ్య కుమార్ చేసినట్లు ఆఫ్రికన్ సబ్ కాంటినెంట్లో ఏదో ట్రైబల్స్ గురించి ఒక పిహెచ్డి చేస్తాడు, దాంతో మీకు ఏం బెనిఫిట్ ఏముంది. వాళ్ళు అట్లా కాదు, దే డూ సైంటిఫిక్ పిహెచ్డీస్. అంటే ఆ పిహెచ్డి వాల్యూ తీసుకొచ్చి, ఆ పిహెచ్డి ఉన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి మీరు మార్కెట్కి వెళ్ళి ప్రోడక్ట్స్ తయారు చేసుకోవచ్చు. ప్రొడక్టివిటీ ఉండేవి. ఇది మన దాంట్లో బైండ్ చేసి పెడతారు కబోర్డ్లో పిహెచ్డీలు. వాళ్ళు అట్లా కాదు, దే టేక్ ఇట్ టు ద మార్కెట్ అన్నమాట. ఓకే, ప్రతి పిహెచ్డీకి విలువ ఉంటుంది, ఒక మార్కెట్ వాల్యూ ఉంటుంది. ఇంకోటి, అమెరికాకి వెళ్ళే చైనీస్ స్టూడెంట్స్ చాలామంది తిరిగి వస్తారు అమెరికా నుంచి చైనాకి, నేర్చుకొని ఇక్కడ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో ఎవరైనా చైనాకి వెళ్ళినప్పుడు, నా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళినప్పుడు అడుగుతుంటాను నేను, ఇప్పుడు ఎట్లా ఉంది మనం ఇక్కడున్న వాళ్ళకి, అలా అంటే మనకి 30-40 సంవత్సరాలు పడుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. మన వాళ్ళు యూఎస్ వెళ్ళారంటే H1B మీద గ్రీన్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, సిటిజన్షిప్ అదే ఎప్పుడు వస్తుంది. అంతే, వాళ్ళు రిటర్న్ తీసుకొచ్చి భారతదేశం తయారు చేయమని అంటే ఇక్కడ రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ బాగాలేదు, ట్రాఫిక్ బాగాలేదు అని ఎక్స్క్యూజ్ ఇస్తారు. చైనాకి అదే ఎక్స్క్యూజ్ లేవు. మీరు బిలీవ్ చేయరు, వాళ్ళు ఫార్మా అండ్ బయోటెక్లో కూడా ఇప్పుడు దే ఆర్ నంబర్ 1 ప్లేయర్. ఉమ్, మనం ఎప్పుడు యూఎస్ అనుకుంటాం, ఫ్రాన్స్ అనుకుంటాం, జర్మనీ అనుకుంటాం ఫార్మా అనగానే, వాళ్ళు చైనా బికమ్ నంబర్ 1. మీరు ఇది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ తీసుకోండి, దాంట్లో దే ఆర్ నంబర్ 1. ప్రతి చోట దే ఆర్ నంబర్ 1. నేను చెప్పాను చూడండి, సోలార్ ప్యానెల్ కానివ్వండి, అడ్వాన్స్ బ్యాటరీస్, లోకంలో ఉన్న 70% అడ్వాన్స్ బ్యాటరీస్ చాలా మటుకు క్రూషియల్. మన కార్లకు కానీ, ఎలక్ట్రిక్ కార్స్ కానీ, ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి చైనా తయారు చేస్తారు. మనం అక్కడి నుంచి కొంత మటుకు మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం, కానీ వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్, వాళ్ళు ఏమి ఇవ్వగలరు ఏమి ఇయ్యరు అనేది వాళ్ళు చాలా క్లారిటీ ఉంది వాళ్ళకి. అంటే యూఎస్కి సమాన స్థాయిలో ఆ పోటీ ఇస్తోందంటారా చైనా? ముందుకు వెళ్ళిపోయింది, ఎప్పుడో సమానం కూడా లేదు. ఇప్పుడు సమానం అనేది ఎప్పుడో ఉండే. అమెరికా ఎక్కడ ఉన్నారు అడ్వాన్స్ బ్యాటరీస్లో, చైనా వెళ్ళిపోయారు ముందుకి. అదే బీవైడీ కార్స్ అమెరికాలో అమ్ముతున్నారు తీసుకొచ్చి, వాళ్ళు యూరోప్లో అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ అని చూస్తే మన అక్కడ దగ్గర కూడా రాలేము. మనం చాలా దూరం ఉన్నాం. మనం ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు మీరు చూసిన మటుకు చాలా మటుకు మీరు ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ తీసుకోండి, వాళ్ళది హై స్పీడ్ ట్రైన్స్ ఉంటుంది చూడండి. చైనాలో లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 20 సంవత్సరాల్లో వాళ్ళు వేసిన హై స్పీడ్ రైల్వే ట్రాక్స్, దాని మీద నడుస్తున్న బుల్లెట్ ట్రైన్స్ కానివ్వండి, మిగతా ట్రైన్స్ కానివ్వండి, మీరు చైనాది టోటల్ కిలోమీటర్ కంపేర్ చేస్తే, మొత్తం లోకం యాడ్ చేస్తే కూడా చైనా మీట్ కాదు. మీరు అంత ఎక్కువ చేశారు వాళ్ళు దానికన్నా. ఓకే, వారు న్యూక్లియర్ రియాక్టర్స్ ఎవరు తయారు చేసాం, కానీ వాళ్ళకన్నా ఎక్కువ న్యూక్లియర్ రియాక్టర్స్ వీళ్ళే తయారు చేసుకున్నారు చాలా మాట. సో లోకంలో అన్ని కంట్రీస్ కలిపితే న్యూక్లియర్ రియాక్టర్స్ తయారైతే చైనా దానికన్నా ఎక్కువ చేశారు. బట్ వీ నెవర్ లుక్అప్ చైనా యాజ్ అ న్యూక్లియర్ రియాక్టర్ కంపెనీ అన్నమాట. వాళ్ళ జెట్స్ చూడండి, వాళ్ళది ఏమని చెప్పినా కానీ దే ప్రొడ్యూస్ ఇట్. ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి వీ షుడ్ బి ద నంబర్ 1 అని చెప్పి ఒక హంగర్ ఉంది వాళ్ళ దాంట్లో. అంటే సురేష్ గారు, ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్ అంటే చైనా అని చెప్తుంటారు. అయితే అక్కడి నుంచి వీళ్ళు గ్లోబల్ పవర్ సెంటర్గా మారుతున్నారంటారా? డెఫినెట్గా. ఎందుకంటే మీరు ఒక టైంలో చైనా అనగానే సెకండ్ రేట్ ప్రోడక్ట్స్ 6 నెలలు పనిచేయవు. అవును, సీరియల్ లైట్లు, టాయ్స్, ఏమన్నా చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చేసేవాళ్ళు చైనా గుడ్స్ అని. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన ఇప్పుడు కూడా యాపిల్ ఐఫోన్ ఇండియాలో తయారవుతుందని చెప్తారు, కానీ దాంట్లో వాడే చాలా మటుకు 20% కాంపోనెంట్స్ ఇప్పుడు కూడా చైనా నుంచి వస్తుంది.
మనం వీఆర్ రీప్లేసింగ్ ఇట్ టు లార్జ్ ఎక్స్టెంట్. కానీ చాలా మంది చేయలేకపోతారు. వాళ్ళు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ మీద ఆడతారు. వాళ్ళు పెద్ద పెద్ద గేమ్ ఆడతారు. వాళ్ళు లోకం ప్రతి చోట లోకంలో ఎక్కడైనా చూడండి, ఆఫ్రికా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, యూఎస్కి వెళ్ళండి, సౌత్ అమెరికా వెళ్ళండి, ప్రతి చోట చైనీస్ కంపెనీస్ ఉంటారు, చైనీస్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అర్థమైపోయింది ఇదంతా, దట్ కలిసి ఆడితే బాగుంటుంది, వీళ్ళని పోటీ చేస్తే ఓడిపోతామని చెప్పి. కానీ అక్కడ రెండు, ఒకటి బిజినెస్ పక్కన పెడితే ఇంకోటి పొలిటికల్ ఎయిమ్ కూడా ఉండే. పొలిటికల్ ఎయిమ్ ఒకటి, ఇరాన్ని కంట్రోల్ చేయండి. ఎందుకంటే ఇది ట్రిప్ ముందు ప్లాన్ చేసిన టైంలో అప్పుడు యుద్ధం మొదలు కాలేదు, దానికోసం పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇరాన్ వాజ్ నాట్ అన్ ఇష్యూ, మిగతా ఉండే అని తైవాన్ అది ఇది ఉంటుంది, కానీ ఇరాన్ ఎప్పుడు ఇష్యూ కాదు. ఇప్పుడు ఈ దాంట్లో చర్చల్లో ఇరాన్ వాజ్ అ మేజర్ ఇష్యూ. చైనాకి ఏం చెప్పారు, మీరు ఇరాన్ని కొంచెం మాట్లాడి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయండి అన్నారు. ఓకే చూద్దామన్నారు చైనాకి అంత ప్రాబ్లం లేదు పవన్ గారు. వాళ్ళ దగ్గర 270 రోజులు కావాల్సిన క్రూడ్ ఆయిల్ వాళ్ళ దగ్గర ఉంది, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్లో 270 రోజులు. సో వాళ్ళేమంటున్నారు, నెక్స్ట్ 5 నెలలు కూడా మాకు క్రూడ్ ఆయిల్ రాకపోతే, మాకు వస్తుంది రష్యా దగ్గర నుంచి, అక్కడికి రాకపోతే కూడా మా దగ్గర ఉంది. మేజర్ వీళ్ళే కదా, ఇరాన్ నుంచే కదా ఎక్కువ తెచ్చుకున్నాయి. ఆల్రెడీ మా దగ్గర ఉంది స్టాక్. అదే మళ్ళీ అదే కమింగ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. వాళ్ళకు ఒక విజన్ ఉండే, ఇది రేపు రావచ్చు. కోవిడ్లో వాళ్ళకి ఫస్ట్ టైం తెలిసింది. కోవిడ్లో సప్లై చైన్ చైనా నుంచి మనకు దెబ్బతిన్నది చాలా మటుకు పెద్దగా. బల్క్ ఇంటర్మీడియట్స్ రాలేదు మనకి, చిప్స్ రాలేదు మనకి. కొరియా నుంచి కూడా అదే ప్రాబ్లం ఉండే. చాలా చైనీస్ ప్రోడక్ట్స్ మనకి కావాల్సిన, మన మ్యానుఫ్యాక్చరింగ్లో కావాల్సిన రాలేదు. ఇండస్ట్రీ మొత్తం ఆగిపోయింది. సో మనం కూడా లెసన్ నేర్చుకున్నాం, డిపెండెన్స్ ఉండకూడదు, మనం తయారు చేయాలి మన ప్రోడక్ట్స్ అని చెప్పేసి. ఇది చైనా దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన లెసన్. వాళ్ళు ప్రతి దాంట్లో సప్లై చైన్ చూసుకున్నారు వాళ్ళు. అంటే మనం ఒక కార్ అసెంబుల్ చేస్తున్నప్పుడు దాంట్లో 5,000 పార్ట్స్ ఉంటే ఈ 5,000 కూడా రావాలి. జపాన్ దాన్ని జేఐటీ అంటారు, జస్ట్ ఇన్ టైం. వాళ్ళు పెద్ద వేర్హౌస్లు పెట్టుకోరు. ఆ రోజు పొద్దున 200 కార్లు తయారు కావాలంటే 200 కార్లు కావాల్సిన మొత్తం పార్ట్స్ ఆ రోజు వచ్చి వాళ్ళ గేట్ కాడ ఉంటుంది. షిఫ్ట్ మొదలయ్యేట్టు అంత ఫ్లోర్కి వచ్చేస్తుంది. కానీ మనం నేర్చుకోలేదు అది. మనం మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా వెనకబడిపోయాం. తప్పు పట్టాను, పబ్లిక్ సెక్టర్ టెక్స్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తారు. కానీ మీ హెచ్ఐఎల్ పర్ఫార్మెన్స్ చూడండి, ఎంత ఎయిర్క్రాఫ్ట్ ఎప్పుడు డెలివర్ చేయాలంటే ఎప్పుడో వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ ఎ హ్యూజ్ బ్యాక్లాగ్. చైనాలో అది నడవదు కదా, డిక్టేటర్షిప్ అక్కడ. వాని అంతే ఫైరింగ్ స్క్వాడ్ ముందు పెట్టిస్తారు వాడిని, చైర్మన్ని. ఇక్కడ జరగదు కదా, ఇక్కడ ఏం చేయలేము మనం. సో బట్ వీఆర్ క్యాచింగ్ అప్. అది కాదు మనం చేయట్లేదు కాదు. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా చాలా మటుకు ఆయన తైవాన్ గురించి కూడా మాట్లాడదానికి ట్రై చేశారు. కానీ మీరు బిలీవ్ చేయరు, చైనాది అసలు దాని టాపికే తీసుకురాలేదు. చెప్పారు, మీరు తైవాన్కి మళ్ళీ ఆయుధాలు అమ్మడము, తైవాన్కి మీరు మళ్ళీ పొలిటికల్ సపోర్ట్ ఇస్తే అది ఒక రేపు పెద్ద ఒక ఇష్యూ కాబోతుంది. అంటే జనరల్గా ట్రంప్ని చూసి మిగిలిన అన్ని దేశాల వాళ్ళు భయపడతారు. అయితే ట్రంప్కే ఈ తైవాన్ విషయంలో జీ జిన్పింగ్ భయపెట్టాడు కదా. కరెక్ట్, డెఫినెట్గా భయపడతారు. ఎందుకంటే చైనాకి అది తైవాన్ అంటే వాళ్ళ టెరిటరీ అంటున్నారు వాళ్ళు. దాన్ని వాళ్ళు ఎట్లా హాంకాంగ్ అండ్ మక్కావ్ అంతా తీసుకున్నారో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి, పోర్చుగీస్ నుంచి, ఇది కూడా అంతే కదా. వాళ్ళంటే ఇది మా టెరిటరీ. తైవాన్ ఏమంటున్నారు, వీఆర్ ఇండిపెండెంట్లీ గవర్న్డ్ అంటున్నారు. వాళ్ళకి యుఎస్ సపోర్ట్ ఉంది, యూరోపియన్ సపోర్ట్ ఉంది. వాళ్ళకి కావాలండి ఇంకొక కౌంటర్ వెయిట్గా చైనాని అడ్డుకోవడానికి తైవాన్ని యూజ్ చేస్తారు యుఎస్. ఎప్పుడైనా చూడండి, వాళ్ళ దగ్గర ఎవరైనా చైనీస్ వాళ్ళు కొంచెం ఎక్సర్సైజెస్ మొదలు పెడితే యుఎస్ ఒక సబ్మెరీన్ పంపిస్తారు, 2-3 సబ్మెరీన్లు పంపిస్తారు అటువైపు. మళ్ళీ అన్ని చల్లబడిపోతే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ మొదలవుతుంది. తైవాన్ ఒక ఆల్వేస్ బాయిలింగ్ ఇష్యూ, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇంకా యుఎస్ వాళ్ళ వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు తైవాన్ని డెఫ్యూజ్ చేయడానికి. యుఎస్ చైనాకి చెప్తున్నారు, మీరు కొంచెం మర్చిపోండి అంటే సారీ. అయితే ఈ సమ్మిట్లో క్లియర్గా వార్నింగ్ ఇచ్చాడు కదా జీ జిన్పింగ్. దాని గురించి మాట్లాడితే తాట తీస్తామని చెబుతున్నారు. అంతే చూడండి, వాళ్ళు లుక్ ఎట్ ద గట్స్. ఏ దేశం మాట్లాడతారండి అట్లా ప్రెసిడెంట్ ట్రంప్తోని? ఎవరు చేయరు. ఈవెన్ రష్యా మాట్లాడారు అట్లా. ఎందుకంటే చైనా దగ్గర ఎకనామిక్ పవర్ ఉంది. రేపు కావాలంటే 25 నుంచి 30% యుఎస్ ఫ్యాక్టరీని రేపు పొద్దున బంద్ చేయొచ్చు. వాళ్ళు పార్ట్స్ పంపించారు, అంతే అయిపోయింది.